హాయ్ హలో గాయ్స్, ఈరోజు అయితే ఆంధ్రాకి అయితే వచ్చాము. మేము కోడి పందాలు చూడడానికి ఎస్టర్డే నైట్ బయలుదేరాము. మార్నింగ్ అయితే చేరుకున్నాము. మా ఫ్రెండ్ ఇంట్లో అయితే స్టే చేసుకుని ఇక్కడైతే కోడి పందాలకి అయితే వచ్చాము. ఇక్కడ చూడొచ్చు, ఇది ప్రీమియర్ స్టేజ్ అనమాట. కంప్లీట్ డబల్ జాలీ ఉంటుంది. మొత్తం లక్షల నుంచి కోట్ల వరకు అయ్యే పందాలు ఈ జాలీలో జరుగుతుంది. స్పెషల్గా ఇట్లాంటివి చాలా ఉన్నాయి, బట్ హైయెస్ట్ అమౌంట్ మాత్రం ఇదే. ఈ హైయెస్ట్ అమౌంట్ జరిగే పందాల్లో ఇది ఒకటి ఫస్ట్ టెంట్. ఇక్కడ చాలా టెంట్లు ఉన్నాయన్నమాట. దాదాపు ఒక 5 ఎకరాలు 10 ఎకరాల వరకు కంప్లీట్గా అవే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తం ఆ టెంట్లే, మొత్తం ఆ కోడి పందాల టెంట్లే. ఇటు సైడ్ మరి ఇదైతే ఎంట్రీ, కోళ్ళకు లోపల తీసుకుపోయి పందాలకి రెడీ చేసేది. ఇటు సైడ్ చూసుకుంటే మీరు, ఇది లో బడ్జెట్, అంటే అది లక్షల్లో కోట్లలో ఉంటుంది కదా. ఇది ఒక 1,90,000 1,00,000 అట్లా ఉంటుంది. అది 50 లక్షలు కోటి ఉంటుంది, అది పెద్దది. ఇక్కడ చూడొచ్చు, ఏంటంటే వీటికి వాటికి డిఫరెన్స్ ఏంటంటే దీనికి సెక్యూరిటీ అనేది ఉండదు. ఇక వాళ్ళే మెయింటెనెన్స్ చేసుకోవాలి వాళ్ళే. కానీ ఆ ప్రీమియర్ దానికి మాత్రం కంప్లీట్గా మెయింటెనెన్స్, సెక్యూరిటీ మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు చూసుకోవచ్చు అది ఎంత ప్రీమియర్గా ఉందో, ఎంత అమౌంట్, ఆ అమౌంట్కి తగ్గట్టు కూడా వాళ్ళు చేయాలి. కాబట్టి వాళ్ళు సెక్యూరిటీ కూడా తీసుకోవాలి. అంతే అమౌంట్ కూడా సెక్యూర్గా ఉండాలి, అంటే కోడి కూడా సెక్యూర్గా పోవాలి. కాబట్టి అలా చేస్తారనమాట. ఇక్కడ చూడొచ్చు, షాప్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఎవరికి ఏం కావాలి. ఇక్కడ ఇంకోటి చూడొచ్చు, ఇది ప్రీమియర్ది. ఇంకా అక్కడ కూడా ఉన్నది, అక్కడ కూడా అదే సేమ్ అట్లానే ఉంది యాస్టీజ్. ఇలా దాదాపు చాలా టెంట్లు అయితే ఉన్నాయి. అసలు దేంట్లో చూడాలనేది కూడా మాకు తెలుస్తలేదు. నేనే షాక్ అవుతుంది దేంట్లో చూడాలనేది. ఈ పెద్దదానికి ఎంట్రీ మొత్తం 4 గేట్లు ఉన్నాయి. ఈ లోపల ఫస్ట్ రౌండ్లో మొత్తం క్లోజ్ అయితే జాలి బయట ఉంటారు. ఫస్ట్ జాలి బయట, థర్డ్ అది కూడా నిడితే మొత్తం కంప్లీట్గా బయట ఉంచుతారు. ఇక్కడ అయితే దేంట్లో చూడాలో తెలుస్తలేదు. ఇదైతే ఖాళీగానే కొన్ని, ఎందుకంటే ఇంట్లో ప్రజెంట్ పోటీలు ఏం జరుగుతలేవు. వాటి సైడ్ కూడా ఖాళీగా ఉంది, వైట్ సైడ్ కూడా ఖాళీగా ఉంది, ఇది కూడా ఖాళీగానే ఉంది. ఇంకా లేదు ప్రజెంట్ ఈ పెద్ద దాంట్లోనే జరుగుతుంది. ఇంకా స్టార్ట్ కాలేదు, బట్ అవుతుంది. ఇక టైం ఉంది అనుకుంటా, బట్ అవుతుంది. ఇంకా కోల్డ్ అయితే ఇంకా ఎంటర్ కాలేదు లోపల. చూడొచ్చు, చూసారా, అది ఇంకా స్టార్ట్ కాలేదు. ఇది హైయెస్ట్, ఇదే పెద్దది, అండ్ హైయెస్ట్ అమౌంట్ది కూడా ఇదే. ఇక్కడ నిన్ననే జరిగింది. 1,50,00,000 సంథింగ్ 90 లక్షలు అంట హైయెస్ట్ అమౌంట్ది. ఇంకా ఈరోజు కూడా ఉంది, ఆల్మోస్ట్ నియర్ బై అంతే ఉంది అదే అమౌంట్తో. ఇప్పుడు అదే సెక్యూరిటీ పర్పస్ అన్నీ వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళు క్లియర్ చేసుకుంటున్నారు. కోళ్ళు అయితే ఇంకా రాలేదు. ఇక్కడ చూడొచ్చు, కోడి పందాలు కూడా వాళ్ళు కెమెరా ప్రొవైడ్ చేసిరంటే అర్థం చేసుకోవాలి ఎంత ప్రోటోకాల్స్ అంటే, ఎన్ని రెస్ట్రిక్షన్స్, ఎన్ని కథలు ఉంటాయి వాళ్ళే. ఫోటోగ్రాఫర్ ఫోటో కూడా తీసుకుంటుండ్రు. మా వాళ్ళు అయితే ఇంకా చూస్తున్నారు సినిమా చూసినట్టు. ఏమర్థం అవుతుందిరా? కోడి పందాలా? మనోడే కోడి పందాలు పెట్టి నిన్న అయిపోయి 20,000 బొక్క, కోడి బొక్క ఏం కొట్టింది. ఇక మనోడు చూసా, అయినా తగ్గేది లేదంట. పోతే కోడి, వస్తే 4 కోళ్ళు అంటవా. ఇప్పుడే కోళ్ళు అని అయితే లోపల ఎంట్రీ చేసిండు. అది గెలుస్తుందో లేదో కానీ ఈ పైసలు దారబోసుడు చూస్తేనే భయం అవుతుంది. చూసారా, ఇలా జరుగుతుంది ఇక్కడ. ఇంకా వేరే దగ్గర ఒకవేళ ఉంటే మాత్రం అక్కడ కూడా చూపించడానికి ట్రై చేస్తాను. మీరైతే ఇలానే సపోర్ట్ చేస్తుంది, సరేనా?